హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డేటా అనలిస్ట్ యొక్క రోడ్ మ్యాప్. సో డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్లో మనకి మోస్ట్లీ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మొత్తం అంతా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, అండ్ నెక్స్ట్ మాస్టరింగ్ టెక్నికల్ స్కిల్స్, గెయినింగ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ 3 ఫేజెస్ని బేస్ చేసుకొని మొత్తం రోడ్ మ్యాప్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏవి నేర్చుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బిల్డింగ్ ఫండమెంటల్స్. సో ఇందులో అయితే మనకి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా రావాలి, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్. సో మ్యాథ్స్ స్టాటిస్టిక్స్లో ఏవి రావాలి అంటే మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ కోర్ కాన్సెప్ట్స్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ హైపోథెసిస్ టెస్టింగ్. సో ఇదనేది ఎందుకు అంటే డేటా అనేది ఎలా మనం ప్లాట్ చేస్తున్నామో అవన్నీ కూడా తెలుసుకోవాలి కాబట్టి సో హైపోథెసిస్ టెస్టింగ్ అనేది రావాలి, ఆ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. అండ్ నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్ అనేది రావాలి. ఎందుకంటే వేరియబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటుందో మనము లీనియర్ రిగ్రెషన్ ద్వారా చెప్తాం. సో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ టాపిక్స్లో ఈ టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా రావాలి. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని ఈజీగా మనం అర్థం చేసుకోవాలి, అండ్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావాలన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్లో ఇవి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మాస్టరింగ్ టెక్నికల్ స్కిల్స్. సో టెక్నికల్ స్కిల్స్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో డేటా అనలిస్ట్కి ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలో చూద్దాం. ఫస్ట్ పైథాన్ ఖచ్చితంగా రావాలి. పైథాన్ అనేది రాకుండా మనం డేటా అనలిస్ట్ రోల్కి అప్లై చేయలేము, ఏమీ చేయలేము. పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పైథాన్లో కొన్ని పవర్ఫుల్ లైబ్రరీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, ఇంకా ఉంటాయి చాలా లైబ్రరీస్ అయితే ఉంటాయి. కానీ మనం అయితే ఇక్కడ మోస్ట్లీ యూస్ చేసేవి ఈ 3. పైథాన్ కాకుండా ఇంకో లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తాం, అదే ఆర్ అనేది ఏంటి అంటే మనకి డేటా విజువలైజేషన్, డేటా స్టాటిస్టిక్స్ అనేవి మొత్తం అంతా అనలైజ్ చేయడానికి ఈ ఆర్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఎందుకంటే ఇది మొత్తం డేటాతో హ్యాండిల్ చేస్తాం కదా. సో మనం క్వెరీస్ని మనకి కావాల్సిన డేటాని రీట్రైవ్ చేసుకోవాలంటే క్వెరీస్ రాస్తాం. సో ఆ క్వెరీస్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి. అండ్ నెక్స్ట్ డేటాబేసెస్. సో డేటాబేస్లో మనకి డేటా అనాలిసిస్లోని స్ట్రక్చర్డ్ డేటా స్టోర్ చేయొచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా స్టోర్ చేయొచ్చు. సో వాటి మధ్య ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకొని ఎలా స్టోర్ అవుతుంది, వాటిని ఎలా రీట్రైవ్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవి బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఈ మాస్టరింగ్ టెక్నికల్ స్కిల్స్లోనే నెక్స్ట్ వచ్చేసి డేటా విజువలైజేషన్ టూల్స్. సో డేటాని మనం రిప్రజెంట్ చేయడానికి కొన్ని టూల్స్ యూస్ చేస్తామన్నమాట. అవేంటి అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, టేబ్లూ, పవర్ బిఐ, మ్యాట్ప్లాట్లిబ్. ఈ 3 ద్వారా మనం డేటాని విజువలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డేటా విజువలైజేషన్ అనేది మీకు అర్థం అవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుందాం. ఒక వీడియోని 1 lakh మెంబర్స్ చూసారంటే ఆ 1 lakh మెంబర్స్లో ఏ ఏజ్ వాళ్ళు చూసారు, అండ్ మనకి దాని నుంచి వచ్చిన వ్యూస్ ఎన్ని, దాని నుంచి వచ్చిన వాచ్ టైం ఎంత, మినిట్స్లో ఎంత, హవర్స్లో ఎంత, ఇవన్నీ కూడా మనకి అనలిటిక్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. సో అదంతా డేటా విజువలైజేషన్ అనమాట. సో మొత్తం డేటాని విజువలైజ్ చేసి చూపించడానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. అవే టేబ్లూ, పవర్ బిఐ, మ్యాట్ప్లాట్లిబ్, ఇంకా చాలా ఉంటాయి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇవన్నీ నేర్చేసుకున్న తర్వాత ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీరు నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్ చేయాలి. సో ప్రాజెక్ట్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారంటే నార్మల్గా ఫస్ట్ పర్సనల్ ప్రాజెక్ట్ చేయండి. ఒక డేటా సెట్ తీసుకొని దాన్ని మొత్తం చేయాల్సినవన్నీ చేయొచ్చు. ఒక డేటా సెట్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి మనకి దాని నుంచి కొన్ని రికార్డ్స్ని తెచ్చుకోవడం, ఆ రికార్డ్స్ బేస్ చేసుకొని మొత్తం అంతా మనకి ఆ డేటా సెట్తో మనం అలా ప్రతిదీ ఆపరేషన్స్, మనకు నచ్చిన ఆపరేషన్స్ని అలా పెర్ఫామ్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వాలంటీర్ వర్క్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్స్కి వర్క్ చేయాలంటే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా
మనకి కాంపిటీషన్స్ ఉంటాయి కదా డేటా అనాలిసిస్‌లో. ఆ కాంపిటీషన్స్‌ని మీరు క్రాక్ చేస్తూ ఉన్నా మీకొచ్చేస్తుంది. అండ్ ఇంకా ఇంటర్న్‌షిప్ కింద జాయిన్ అవ్వచ్చు. కూడా ఎంట్రీ లెవెల్‌లో కూడా జాబ్‌కి ట్రై చేయొచ్చు. సో, ఇవన్నీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు డేటా అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది. మీరు డేటా అనలిస్ట్ కింద జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్కిల్స్‌ని బాగా నేర్చుకోండి. స్కిల్స్ వచ్చిన తర్వాత ఎంట్రీ లెవెల్ జాబ్స్‌కి కూడా అప్లై చేయొచ్చు. మీ స్కిల్స్ బట్టే జాబ్ రోల్ అనేది డిసైడ్ అవుతుంది. మీకు ఎవరికైనా ఫుల్ కోర్స్ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.